Hey buddies, this is Jatin. So welcome back to another Securita. So if you are the person who is thinking that videos late అవుతుంది అనుకుంటున్నానేమో, so sorry for that. I was preoccupied with some other works. So you can see here ఏ టైం కూడా వీడియో చేస్తున్నా అని చెప్పి. సో ఒకసారి బ్యాక్ కెమెరా దింపు చూడండి. Late night doesn't matter buddy. So I am here to provide the best information for you. So if you are new to our channel, please subscribe to our channel, and without any delay we are going to start our video. సో we already know that మనకి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది నిమ్స్ నుండి. సో మనం అందరం కూడా ప్రొవిజనల్ లిస్ట్ గురించి ఒక వీడియో చేసుకున్నాం, అండ్ వీడియోలోనైతే మనం ప్రొవిజనల్ లిస్ట్ చూసినాం. సో ఏంది ప్రొవిజనల్ లిస్ట్? సో ప్రొవిజనల్ లిస్ట్లో ఏంటంటే ఎంతమంది అప్లై చేసుకున్నారని ఉంటుంది. సో మనకి ఎంసెట్ ర్యాంక్తోనే ఒక ర్యాంకింగ్ అయితే ఇచ్చారు. దాంట్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. సో ఏ యూనివర్సిటీ, సోషల్ స్టేటస్ ఏంది, పిఎస్ స్టేటస్ ఏంది, ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఇంటర్లో ఎంత పర్సెంట్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఏందని చెప్పి మనకు ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో రిలీజ్ చేశారు. సో ఈ ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత మనకి ఒకటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిండు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి, ఫైనల్ మెరిట్ లిస్ట్కి కొన్ని మినిమల్ చేంజెస్ అనేది ఉంటాయి. సో ఏంది మినిమల్ చేంజెస్ అంటే, సో ఎవరైతే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మెన్షన్ చేశారు, సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయరు అని చెప్పి. ఓకేనా, ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 9th రోజు రిలీజ్ చేసారు, అండ్ 11th సెప్టెంబర్ లోపు అయితే వీళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పమన్నారు. సో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వీళ్ళు 11th సెప్టెంబర్ లోపు అయితే చెప్పమని చెప్పారు. సో ఎవరికైతే మిస్టేక్స్ ఉంటాయో, సో ఆ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు చెప్తే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని కొంచెం అయితే చేంజ్ చేస్తారు. సో ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ మిస్టేక్స్ కి మన ప్రూఫ్స్ చూపెడితే సో వీళ్ళైతే చేంజ్ చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా అయ్యేటప్పుడు కొన్ని చేంజెస్ అయితే ఎవరికైతే మిస్టేక్స్ పడతాయో వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏముంటుందని చూద్దాం. సో హియర్ వి కమ్ టు ద ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్కి వచ్చేసరికి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏముందనేది చూద్దాం. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా సేమ్ 26 pages ఉంది, అండ్ ఇనీషియల్గా ఏదైతే ప్రొవిజనల్ ఉందో ఇది కూడా 26 pages ఉంది. సో ఇందులో కూడా 1030 ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా 1030 ఉన్నాయి. సో మనకు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 1030 అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే కొన్ని చేంజెస్ అయితే అయినాయి. ఓకేనా, సో మేబీ ఏదైనా డీటెయిల్స్ తప్పు ఉంటే అట్లాంటి చేంజెస్ అయితే అయినాయి. సో ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి కొన్ని చేంజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇది చేంజెస్ గురించి. సో ఒకసారి మనం ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏముందో చూద్దాం. సేమ్ మెరిట్ లిస్ట్ ఉంది, అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, యూనివర్సిటీ, సోషల్ స్టేటస్, పిహెచ్ స్టేటస్, ఎంసెట్ ర్యాంక్, ఇంటర్ మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్. సో ఏవైతే చేంజెస్ అనేది 11th రోజు ఏమైనా చేంజెస్ అయితే 11th రోజు అయ్యి తర్వాత 12th రోజు అయితే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో స్పెషల్ ఏముంది అంటే అన్ని సేమే ఉన్నాయి, ఎవరైనా డీటెయిల్స్ తప్పు పడి ఉంటే అవి చేంజ్ చేసి ఉంటారు అంతే. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ నోట్ ఏంటంటే, సో మెయిన్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మనం స్పెషల్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే 1 to 150 మెరిట్ ఆర్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళు, ఈసీఏ కేటగిరీలో 1 to 216 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఎస్టీ కేటగిరీలో 1 to 268 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 to 218 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. ఎవరైతే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో 21st సెప్టెంబర్ రోజు 9 AM వరకు అయితే మనకు ఈ కౌన్సిలింగ్ లోపల అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా సో 21st సెప్టెంబర్ 9 AM వరకు నిమ్స్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో ఎక్కడ ప్రాపర్ అడ్రస్ అంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్, అలాంగ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఏవైతే అనెక్చర్ 3లో చెప్పారో మనకి, సో అడ్మిషన్ ప్రాస్పెక్ట్స్ లో ఉంటుంది అనెక్చర్ 3. సో కింద నేను డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, సో అనెక్చర్ 3 లోపల మనకైతే మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ లెటర్ అండ్ కౌన్సిలింగ్ ఫీ అనేది మనం ఒక 25,000 అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఐదర్ క్యాష్ లోపల కానీ డిఈడి లోపల కానీ మనం పే చేయాల్సి ఉంటుంది. మన సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం అయితే 25,000 పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ 10 తర్వాత వస్తారో కౌన్సిలింగ్ కి వాళ్ళ అయితే అలో అయితే చేయరు వాళ్ళని. సో ఇక్కడ మనం ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుందో సో అటెండెన్స్ రిజిస్టర్ లో మనం సైన్ పెట్టాల్సి ఉంటుంది 9కి వచ్చి. సో 10 తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా మనకైతే అలో అయితే చేయరు. సో దిస్ ఇస్ అబౌట్ ద నోట్. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇంకొకటి రిలీజ్ చేశారు. సో ఆ లిస్ట్ ఏంటి చూద్దాం. సో ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కి వచ్చేసరికి ఇక్కడ 9 pages మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో ఇందాక మనం చూసుకోవచ్చు
బీపీటీ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో మనకి ఆల్మోస్ట్ 26 పేజెస్ ఉన్నాయి. బట్ హియర్ వి కెన్ సీ ఓన్లీ 9 పేజెస్. సో ఏందంటే ఫిల్టర్ చేసిర్రు. సో దట్ ఏందంటే ఫస్ట్ ఫేజ్‌కి ఎంతమంది ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఫిల్టర్ చేసిర్రు. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. సో మనకి ఇక్కడ అడిషనల్‌గా యాడ్ అయింది ఏంది అంటే డ్యూ సర్టిఫికేట్స్ అనేది యాడ్ చేసిర్రు. సో డ్యూ సర్టిఫికేట్స్ ఏంటంటే వీళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వలేదు. సో దట్ ఈ సర్టిఫికేట్స్ అనేది మనం కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఓకేనా? ఇందులోపల మనకు అడిషనల్‌గా యాడ్ అయింది డ్యూ సర్టిఫికేట్స్ మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ థింగ్ దట్ షుడ్ బి నోటెడ్ ఇన్ దిస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ పేజ్‌లో మనకి ఇక్కడ ఇచ్చిర్రు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరి పేరు పక్కన అయితే డ్యూ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఈ డ్యూ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి సబ్మిట్ ఎప్పుడు చేయాలి అంటే 16th సెప్టెంబర్ లోపు అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ పాసిబుల్ అయితలేదు అన్న సిచ్యువేషన్‌లో నువ్వు సబ్మిట్ చేయలేని సిచ్యువేషన్‌లో మనకు ఒక ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. సో దట్ ఆ ఈమెయిల్‌కి అయితే నువ్వు సెండ్ చేయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సెండ్ చేయకపోతే ఏమవుతదంటే నిన్ను కౌన్సిలింగ్‌కి అయితే అలో చేయరు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 21st సెప్టెంబర్ రోజు 9 వరకు అయితే కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 21st సెప్టెంబర్ రోజు అయితే కౌన్సిలింగ్‌కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది కౌన్సిలింగ్ అంటే లెర్నింగ్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, ఓపీడీ బ్లాక్, నిమ్స్ అలాంగ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఏవైతే అనెక్సర్ 3లో మనకు మెన్షన్ చేసారో కౌన్సిలింగ్ లెటర్ అండ్ కౌన్సిలింగ్ ఫీ ఆఫ్ 25,000 అయితే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. సో క్యాష్ ఆర్ డీడీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ నీకు సీట్ వస్తే సో ఎవరైతే క్యాండిడేట్స్ 10 తర్వాత వస్తారో వాళ్ళకైతే అలో అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నిమ్స్ ప్రొవిజనల్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్. సో ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. And thank you so much. Signing off.